చెప్పరా పిలిచావంట? ఈడుండి చూసుకోవే కొద్దిగా. అది సార్ పిలిచారంట. ప్లీజ్ కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. అదేంటి నాకు ఆల్రెడీ చైర్ ఇచ్చారు కదా, మరి ఇది ఎందుకు? టేక్ యువర్ సీట్ అంటే ఈ సీట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోవడం కాదు, ఇక్కడ కూర్చోమని అర్థం. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. సో ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్, కొంచెం ఏసీ ఆన్ చేయరా, ఉక్కబోస్తుంది. వెరీ బ్యాడ్ వెదర్ కదా. ఇంటికి నీ పని చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్, పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్, కొంచెం ఆఫీస్ బాయ్ ని పిలిచి టీ తెప్పిస్తారా? అసలే హెడేక్ గా ఉంది. అరే రామారావు, టీ తీసుకురా. కొంచెం షుగర్ తక్కువ. షుగర్ తక్కువ, అలానే అల్లం కూడా కొంచెం తగ్గు. చాలా? ఇంకేమైనా కావాలా? మనం ఏమైనా రెస్టారెంట్కి వచ్చామా? సరిపోతుందా? ఇంకా కావాలని అడుగుతున్నారు. ఏదో మీటింగ్ అన్నారు కదా, చెప్పండి. నాకు టైం లేదు, అసలు పనులున్నాయి. సో ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్, హెచ్ఆర్ గారు మొన్నే మీకు పెళ్ళైందంటగా? అవునండి. కొత్త కాపురం ఎలా నడుస్తుంది? పర్లేదు, బాగానే ఉందండి. నేను పిలిచింది హైక్ గురించి డిస్కస్ చేయడానికి, హెచ్ఆర్ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు. అలాంటివి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి డిస్కస్ చేసుకోండి. చెప్పండి. సో నేను హెచ్ఆర్ 1 hour డీప్ డిస్కషన్ చేశాం. దేని గురించి? నీ హైక్ గురించి. ఓ ఇజ్ ఇట్? యా. సో నీ హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ చూసాక మేము డిసైడ్ చేసింది ఏంటంటే, నీ హైక్ 3200 రూపీస్. నా హెయిర్ కట్ కి ఓకే, వాట్ అబౌట్ హైక్? అదే నీ హైక్. అది హైక్ ఏంటి? మా బుడ్డోడు చెడ్డీలు కూడా రావు. అవునండి, మీకు పిల్లలు పుట్టలేదు కదండి. పుట్టబోయే బిడ్డలకి. ఓకే, పుట్టినాక చూద్దాంలే కానీ ఇక బయలుదేరు. అదే మీ ఫైనల్ డెసిషనా? అవును. అది కాదండి. మేడం ఏదో పనులు ఉన్నట్టున్నారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చో. అందరికి హైక్ ఎక్కువ పెంచారు, నాకేమో కొంచెమే ఇచ్చారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చోరా. అంటే ఆడపిల్లని కదా, నా కొంచెం ఖర్చులు ఉంటాయి, చూసుకోండి, అర్థం చేసుకోండి. అరే హెచ్ఆర్, నువ్వు బయటికి వెళ్ళరా ప్లీజ్. సరే సార్. ఒక్క 10,000 పెంచండి ప్లీజ్ అండి, ప్లీజ్. చాలా? నీకు సరిపోతుందా? పర్లేదండి, అడ్జస్ట్ చేసుకుంటా ప్లీజ్. సరే నువ్వు వెళ్ళు, నేను హెచ్ఆర్తో మాట్లాడతాను. ఓకే అండి. ఇదేది టెంప్ చేసి వెళ్ళిపోయింది. సర్లే, మిగతాది ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే. ఒరే హెచ్ఆర్, లోపల రారు నువ్వు. కెన్ ఐ కమ్ ఇన్? అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు చేసే పనేం బాలేదమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు 4-5 కాఫీలు తాగేదాన్ని, కానీ హెల్త్ కోసం ఇప్పుడు లెమన్ టీ తాగుతున్నాను. నేను మాట్లాడేది టీ గురించి కాదు, నా హైక్ గురించి. హైక్ గురించా? అందరికి బానే ఇస్తున్నానే. నాకు అసలు ఇవ్వలేదే. అందరికీ ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా నాకు.